ఆర్వి రవీంద్రన్ గారి చేత చైర్మన్ గా పెట్టి ఒక కమిటీని వేయడం జరిగింది అధ్యక్ష. మరి ఈ కమిటీలో అధ్యక్ష దాదాపు చాలా బాగా కూడా అంటే విపరీతంగా ఎవరైతే నాలెడ్జబుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళను అనుభవం ఉన్న వాళ్ళను నియమించడం జరిగింది అధ్యక్ష. అలోక్ జోషి గారు ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్ 1976 బ్యాచ్ అధ్యక్ష. అదేవిధంగా డాక్టర్ సందీప్ ఒబరాయ్ గారు మరి సబ్ కమిటీ చైర్మన్ గా, ఆయన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో మరి అనుభవం కలిగిన వ్యక్తి అధ్యక్ష. మరి అదేవిధంగా ఒక 3 మెంబర్ టెక్నికల్ కమిటీని కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. వీరిని సహకరించేదానికి డాక్టర్ నవీన్ కుమార్ చౌదరి, ప్రొఫెసర్ సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్, డీన్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ గాంధీనగర్ గుజరాత్. ఏదైతే మన దేశానికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఉందో డీన్ అధ్యక్ష, ఆ డీన్ కూడా ఒక మెంబర్ గా పెట్టడం జరిగింది. డాక్టర్ ప్రభాకరన్, ప్రొఫెసర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, అమృత విశ్వవిద్యాపీఠం కేరళ, అమృతాపురి కేరళ. అదేవిధంగా అధ్యక్ష డాక్టర్ అశ్విని అనిల్ గుమాస్తే, ఇన్స్టిట్యూట్ చైర్ అసోసియేట్ ప్రొఫెసర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే మహారాష్ట్ర. ఐఐటి బాంబేలో ఎవరైతే చైర్ ఉన్నారో అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అధ్యక్ష కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అంటే అత్యున్నత న్యాయస్థానము దీన్ని ఇంత ఇంపార్టెంట్ గా భావిస్తూ ఈ ఇష్యూను ఇంత పెద్ద కమిటీని వేయడం జరిగింది అధ్యక్ష. ఇదే పరిస్థితుల్లో ఇది జరుగుతుండగా ఇంకొక సంఘటన మరి నెలకొల్పింది అధ్యక్ష. అసెంబ్లీలో, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో అక్కడ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు మాట్లాడుతూ 4-5 సంవత్సరాల క్రితం పెగాసిస్ అనే కంపెనీ మాకు కూడా బెంగాల్ ప్రభుత్వానికి ఈ స్పైవేర్ మరి అమ్మేదానికి వచ్చి అప్రోచ్ కావడం జరిగింది. అప్పట్లో అందాజుగా 25 కోట్ల మేరకు మరి వాళ్ళు అడిగిన మాట మేమైతే తీసుకోలేదు. కానీ అప్పటి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో అంటే 4-5 సంవత్సరాల క్రితం అంటే ఎప్పుడు అధ్యక్ష 2017, 18, 19 ఆ క్రమంలో అధ్యక్ష. అప్పట్లో అక్కడి ప్రభుత్వము అక్కడి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్లు నాకు సమాచారం అని చెప్పి మమతా బెనర్జీ గారు చెప్పిన మాటలు అధ్యక్ష. ఇది ఎక్కడ అధ్యక్ష? ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ. అండ్ మమతా బెనర్జీ గారు ఎవరు అధ్యక్ష? ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ పాలిటీషియన్స్ ఇన్ ద కంట్రీ. 3 సార్లు ముఖ్యమంత్రిగా, అంతకుముందు పలుసార్లు ఎంపీగా, పలుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి. పోనీ బెంగాల్ ఏమన్నా మనకు ఇటుపక్క అటుపక్క ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు దగ్గరుండి ఏదన్నా రాజకీయాలకు ముడిపడి ఉందంటే ఆ విధంగా కూడా కాదు అధ్యక్ష. తను బెంగాల్ అసెంబ్లీలో మాట్లాడుతూ హోమ్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల విషయంలో మాట్లాడుతూ అందులో భాగంగా తను పలికిన మాటలు అధ్యక్ష. ఏమని? పెగాసిస్ కంపెనీ వాళ్ళు ఏదైతే ఎన్ఎస్ఓ కంపెనీ ఉందో, ఎన్ఎస్ఓ గ్రూప్ అని ఇజ్రాయెల్ కు చెందిన కంపెనీ, వాళ్ళు ఈ స్పైవేరు మరి బెంగాల్ ప్రభుత్వానికి అప్పట్లో అమ్మేదానికి రావడం జరిగింది. మేము వద్దన్నాము. కానీ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఇది కొన్నట్లు నాకు సమాచారం అన్నట్లు మరి మమతా బెనర్జీ గారు చెప్పిన మాటలు అధ్యక్ష. అంటే ఇది ఎంత అసలు మనము వర్ణించలేని పరిస్థితి అధ్యక్ష. అంటే దీన్ని ఇప్పుడు మనకు రాజ్యాంగం కానీ ఏ రాజకీయ నాయకులు కూడా అధ్యక్ష రాజ్యాంగం కానీ ప్రాథమిక హక్కులు కానీ మన ప్రైవసీ కానీ ఇంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు, చట్టం అనేది దీన్ని ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు, చట్టాలు దీనికి ఐటీ యాక్ట్ కానీ మన ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కానీ ఇంత సిస్టమేటిక్ గా ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని మనం ఒకవేళ తొంగి చూసేదానికి వినేదానికి పోతే ఎంత తప్పు అని తెలిసిన తర్వాత మరి ఇది ఒకవేళ పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేది ఆ 2017-18 మన ప్రభుత్వము మమతా బెనర్జీ గారు చెప్పినట్లుగా ఎన్ఎస్ఓ కంపెనీ వాళ్ళు తనకు చెప్పినట్లుగా ఒకవేళ నిజమైతే, నిజమని అనుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష, నిజమైతే ఇది మన మానవ హక్కులను ఎంత చోరీ చేసినట్లు అని చెప్పి ఈరోజు ఈ సభకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎంత ఘోరాతిఘోరమైన పరిస్థితి అధ్యక్ష. మరి దీని ద్వారా ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా ఇది ఎటువంటి సాఫ్ట్వేర్ అంటే అధ్యక్ష, ఇది దాదాపు ఇంచుమించు
ఒక ఫోన్ లోకి వచ్చేస్తే అధ్యక్ష, ఫోన్ లోకి వచ్చేది కూడా ఎంత డేంజరస్ సాఫ్ట్వేర్ అంటే అధ్యక్ష, ఇది ఫోన్ లోకి వచ్చేదానికి కూడా పెద్దగా లింక్ ద్వారా లేదా ఇంకొకరు పంపించిన ద్వారా కూడా అవసరం లేదు అధ్యక్ష. ఒక మిస్డ్ కాల్ ఇచ్చి మిస్డ్ కాల్ ద్వారా కూడా ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉందంట అధ్యక్ష. ఇది ఒక మిస్డ్ కాల్ ద్వారా, ఆ మిస్డ్ కాల్ మరి మనం చూసుకునే లోపల మిస్డ్ కాల్ కూడా కనపడకుండా పోతుంది అధ్యక్ష. పోయిన తర్వాత ఆ పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా, స్పైవేర్ ద్వారా జరిగే పరిణామాలు ఏమంటే అధ్యక్ష, మనం ఎవరికి ఫోన్ చేస్తున్నాం తెలిసిపోతుంది, మన మెసేజ్లు తెలిసిపోతాయి, మన వాట్సాప్ అకౌంట్ తెలిసిపోతుంది, మన కాంటాక్ట్ డీటెయిల్స్ తెలిసిపోతాయి. చివరకు ఎంత డేంజరస్ ప్రమాదకరమైన సాఫ్ట్వేర్ అంటే అధ్యక్ష, ఇది మన కెమెరాలోకి వచ్చేస్తుంది. కెమెరాలోకి వచ్చేసి ఫోన్ ఇక్కడ పెట్టినట్లయితే ఆ ఫోన్ ద్వారా మనం ఎక్కడున్నామో ఆ పరిసరాలన్నీ కూడా కెమెరా ద్వారా చూస్తుంది అధ్యక్ష. మనం ఎవరితో మాట్లాడుతున్నా తెలిసిపోతుంది, ఏ మెసేజ్ పంపించినా తెలిసిపోతుంది, మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏముండే తెలిసిపోతాయి, మనం నోట్స్లో ఏం ఫీడ్ చేసుకుంటామో తెలుసుకోవచ్చు, చివరకు మన పాస్వర్డ్ కూడా తెలుసుకునేంత ప్రమాదం ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ అధ్యక్ష. అందుకనే ఇది చట్టానికి కంప్లీట్ గా విరుద్ధం కాబట్టే, ఇది ఘోరాతి ఘోరమైన నేరం కాబట్టే పద్ధతి అయిన మమతా బెనర్జీ గారు ఇచ్చినా కూడా నాకు వద్దు అని అనింది అధ్యక్ష. కానీ తను చెప్పినట్లుగా సభలో తను చెప్పినట్లుగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ కొన్నారంటే ఇది ఎంత దారుణమైన నేరం అనేది ఈరోజు మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎంత ఘోరాతి ఘోరం అధ్యక్ష. అంటే దాదాపు అధ్యక్ష దీనివల్ల ఏ రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నా తెలిసిపోతుంది, ఏ వ్యాపారస్తులు ఏం మాట్లాడుతున్నా తెలిసిపోతుంది, చివరకు అధ్యక్ష ఏ భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడకుండేది కూడా తెలిసే ప్రమాదం ఉంది. ఇది ఒక నంబర్ 2 నంబర్లు కాదు అధ్యక్ష, ఇష్టాంతరానికి ఏ నంబర్ కావాలంటే ఆ నంబర్ సర్వే చేసేదానికి అవకాశం ఉండేది అధ్యక్ష. అంటే దాదాపు అధ్యక్ష ఇంచుమించు మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని అధ్యక్ష, మన పర్సనల్ డీటెయిల్స్, మన బ్యాంక్ నంబర్లు, మన ఆధార్ నంబర్లు ఏవైతే ఫోన్ లో పెట్టుకొని ఉంటాం ఇవన్నీ కూడా 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా 2017, 18, 19లో ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేది ఒకవేళ కొనింటే అప్పటికి అందరి డీటెయిల్స్ కూడా అక్కడ ఉన్నట్లు ఈ రోజు మరి నిర్ధారణ అవుతుంది. నెక్స్ట్ అధ్యక్ష మనం అనొచ్చు ఇది రుజువైందా అని చెప్పి. రుజువు అనేది వేరే అధ్యక్ష. ఇల్లీగల్ పని చేసేటప్పుడు ఇల్లీగల్ గా ఉంటుంది కానీ లీగల్ గా చేయరు కదా అధ్యక్ష. ఎవరైనా కానీ ఇల్లీగల్ పని చేసేటప్పుడు ఇల్లీగల్ గానే చేస్తారు అధ్యక్ష. రుజువు కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ అనేది అంత సులభంగా ఆషామాషిగా దొరికేటట్లు చేయరు అధ్యక్ష. అయితే ఏది ఏమైనా అధ్యక్ష ఈ రోజు సభకంతా తెలియాల్సిన విషయము ఈ పెగాసిస్ ను ఈ విధంగా వాడేదే కాకుండా పోనీ ఈ రోజు ఈ పెగాసిస్ ఏదైతే ఆ రోజు కొన్నారని చెప్పి మమతా బెనర్జీ గారు ఆరోపిస్తూ ఉన్నారో దాని తర్వాత జరిగిన పరిణామాలంతా మనం చూసుకుంటా పోతే అధ్యక్ష ఆ పెగాసిస్ కొన్నారా లేదా, కొనిండొచ్చునా, ఒకవేళ పెగాసిస్ కొనింటే దానివల్ల ఏం చేసినారు, పెగాసిస్ తో పాటు ఇంకా ఏమేం చేసినారు అప్పటి ప్రభుత్వం అనేది కూడా ఒకసారి చూడాల్సిన బాధ్యత ఈరోజు సమయం ఆసన్నమైంది కాబట్టి మరి చెప్పాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష దాదాపు వారు చెప్పే ప్రకారం ఎక్కడెక్కడ ఇది వాడుతూ ఉన్నారంటే ఇంచుమించు జూలై 2021 అధ్యక్ష ఇంటర్నేషనల్ గా ప్రపంచవ్యాప్తంగా మరి ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే ఎవరైతే ప్రముఖమైన మరి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళు ఇది చాలా దారుణమైన పరిస్థితికి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేసినారు అధ్యక్ష. చేసినప్పుడు వాళ్ళకి తెలిసినది ఏమంటే పలు దేశాలు అజర్బైజాన్, బహ్రెయిన్, హంగేరీ, కజకస్తాన్, మెక్సికో, మొరక్కో, రవాండా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు భారతదేశంలో కూడా ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేది ఎవరో ఒకరు కొన్నారు, ఎవరో ఒకరు దాంట్లో ఆపరేట్ అయింది అనేది ఇది జూలై 2021లో ద పెగాసిస్ ప్రాజెక్ట్ అనే ఒక పేరు మీద ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఏదైతే ఎఫర్ట్ పెట్టిందో వాళ్ళు శ్రమ పెట్టినారో ఆ శ్రమ ద్వారా తెలిసినది అధ్యక్ష. అయితే మొట్టమొదటిసారిగా ఇది ఎప్పుడు బయటపడిందంటే అధ్యక్ష ఇది 2016లో బయటపడినట్లు 2019లో వాట్సాప్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లా మా అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ లోకి వేరే ఎవరో దాని లోపలికి వస్తూ ఉన్నారు, దొంగల మాదిరి దాని లోపలికి వస్తూ ఉన్నారు, అనాథరైజ్ గా వస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే దీనివల్ల మనం అర్థమవుతుండేది ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక చాలా డేంజరస్ ప్రమాదకరమైన ఒక స్పైవేరు, ఆ ప్రమాదకరమైన స్పైవేర్ తో పాటు ఇది భారతదేశంలో కూడా ఎక్కడో ఆపరేషన్ లో ఉంది అనేది ఈ రోజు అర్థమవుతుంది అధ్యక్ష. దీని తర్వాత అధ్యక్ష అక్టోబర్ 2019లో వాట్సాప్ వాళ్ళు కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మరి 2019లోనే మొట్టమొదటిసారిగా ఐఫోన్ అనేది చాలా భద్రమైన ఇన్స్ట్రుమెంట్ అధ్యక్ష. ఆ ఐఫోన్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు
కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సో దీనివల్ల మనకు అర్థమవుతుండేది అధ్యక్ష, ఖచ్చితంగా పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేది ఈ ప్రాంతంలో ఇక్కడ వాడకంలో ఉందనేది తెలుస్తుంది అధ్యక్ష. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఏమన్నారు అధ్యక్ష? మమతా బెనర్జీ గారు అన్న మాటలు, ద చీఫ్ మినిస్టర్ వైల్ పార్టీ, ఇది హిందూ అధ్యక్ష, హిందూ 17 మార్చ్ 2022 అధ్యక్ష, కొద్దిగా రోజు 4-5 రోజుల క్రితం. The Chief Minister, while participating in a decision in the State Assembly on the issue of allocation of budget to the Home Department on Wednesday, had said that Pegasus spyware was offered to her government. She also added that Andhra Pradesh government had used the software during Chandrababu Naidu's time. On the floor of the House, budget discussion lo bhaganga most senior politician Mamata Banerjee garu anna maatalu అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష న్యూస్ మినిట్ అధ్యక్ష, న్యూస్ మినిట్, West Bengal Chief Minister Mamata Banerjee had earlier revealed that the controversial Pegasus spyware was offered to her government, stating the state police was approached at least 4 or 5 years back. 4 నుంచి 5 సంవత్సరాల క్రితం అంటే ఎప్పుడు అధ్యక్ష? కరెక్ట్ 2017, 18, 19 అధ్యక్ష. అప్పుడు ఆఫర్ టు సెల్ ద కాంట్రవర్షియల్ ఇజ్రాయలీ స్పైవేర్ ఫర్ 25 crores, 25 కోట్లకు అమ్మాలని చెప్పి, అమ్మకానికి ఉందని చెప్పి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేమైతే తీసుకోలేదు. అయితే డ్యూరింగ్ హర్ డిస్క్లోజర్ ఇన్ ద అసెంబ్లీ, ద ఫియరీ లీడర్ హ్యాడ్ ఆల్సో క్లెయిమ్ దట్ ఆంధ్ర గవర్నమెంట్ హ్యాడ్ ఇట్ డ్యూరింగ్ చంద్రబాబు నాయుడుస్ టైం. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఈ స్పైవేర్ ఉంది అని చెప్పి మమతా బెనర్జీ గారు చెప్పిన మాటలు ఎక్కడ అధ్యక్ష? ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. అదేవిధంగా అధ్యక్ష ANI, ద NSO గ్రూప్, ఇజ్రాయలీ సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ అధ్యక్ష. ఎందుకు NSO గ్రూప్ అని పేరు వచ్చిందంటే అధ్యక్ష, దీనికి ఇది ఒరిజినల్ గా ఈ కంపెనీని ఎవరైతే మరి ఫౌండ్ చేసినారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ పేర్లు అధ్యక్ష నివ్, షాలేవ్ అండ్ ఓమ్రీ, ముగ్గురు ఇజ్రాయలీస్. అందుకని NSO గ్రూప్ అనే పేరు వచ్చింది అధ్యక్ష. ఈ NSO గ్రూప్ వాళ్ళు 4-5 సంవత్సరాల క్రితము ఈ పెగాసిస్ స్పైవేర్ 25 కోట్లకు మరి డిమాండ్ చేసిన అడిగినారు, కానీ మేము తీసుకోలేదు. ఇది ఎందుకంటే ఇది రాజకీయంగా కానీ జడ్జిల మీద కానీ ఆఫీసర్ల మీద కానీ వాడేదానికి అవకాశం ఉంది కాబట్టి నేను తీసుకోలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఉందని నాకు సమాచారం అని ఎవరంటున్నారు అధ్యక్ష? మమతా బెనర్జీ గారు. చివరకు అధ్యక్ష ఈనాడు అధ్యక్ష, ఎందుకంటే ఇంగ్లీష్ పేపర్లు వేరే ఏ పేపర్లు మనం నమ్మం కదా, ఈనాడు ఎందుకంటే వేరే ఏది నమ్మకం లేదు కదా అధ్యక్ష. ఈనాడు అయితే కొద్దిగా ఏమన్నా చంద్రబాబు పెగాసిస్ కొన్నారు మమతా బెనర్జీ రాసినారు అధ్యక్ష. ఇది నాకు తెలిసి ఎక్కడో మూలలో కనపడినట్లు వేసింటారు, మనం పెద్దగా చేసుకున్నట్లు కనపడుతుంది అధ్యక్ష. నాకు తెలిసి ఇది 5వ పేజీలో 6వ పేజీలో చిన్నగా ఎతకాలి ఎక్కడన్నా, అడ్వర్టైజ్మెంట్ల పక్కనో వాంటెడ్ పక్కనో అట్లా ఎక్కడన్నా. అయితే ఏమని అంటున్నారు అధ్యక్ష, ఇది ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివాదాస్పద పెగాసిస్ సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ మేరకు ఆమె బుధవారం బెంగాల్ అసెంబ్లీలో మాట్లాడుతూ 4-5 ఏళ్ల క్రితం పెగాసిస్ సాఫ్ట్వేర్ 25 కోట్లను విక్రయిస్తామంటూ దాని సృష్టికర్తలు బెంగాల్ పోలీసులను సంప్రదించారు. విషయం నాకు తెలిసిన వెంటనే తిరస్కరించాను. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం దానిని కొనుగోలు చేసింది అని వివరించారు. ఈనాడు పేపర్ అధ్యక్ష ఏమని రాస్తున్నారు అధ్యక్ష? ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం దానిని కొనుగోలు చేసింది అని వివరించారు అధ్యక్ష. ఈనాడు 18/3/2022 అధ్యక్ష. ఇప్పుడు ఇది చూసినట్లయితే ఇంచుమించు ఇల్లీగల్ పనికి రుజువు గానీ ఎవిడెన్స్ గానీ అంత సులభంగా దొరికేదానికి అవకాశం ఉండదు అధ్యక్ష. ఎందుకంటే ఆ పనే ఇల్లీగల్ కాబట్టి. అంటే ఎవరైనా కానీ అధ్యక్ష దొంగలు ఓపెన్ గా చేయరు కదా అధ్యక్ష, దొంగలు దొంగతనంగానే చేస్తారు, దాని పేరే దొంగతనం అధ్యక్ష. కనపడకుండా వెనకాల ట్రైల్ లేకుండా చేసేది. కాబట్టి మనము ఈ అంత ముఖ్యమైన అంత రెస్పెక్టబుల్ పర్సన్ చెప్పిన మాటను విలువ కడుతూ, ఆ సమయాన్ని విలువ కడుతూ, ఆ పీరియడ్ ఏదైతే ఉందో 2017, 18, 19 ఈ పెగాసిస్ తో పాటు మమతా బెనర్జీ గారు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది అని, ఆ 2 సంవత్సరాలు పెగాసిస్ తో పాటు ఇంకా ఏమేమి ఉందని చూసుకుంటూ పోతే మనకే అర్థమవుతుంది అధ్యక్ష నిజంగా వాళ్ళ దగ్గర ఇది ఉందా లేదా అని. ఆ పరిస్థితుల్లో అధ్యక్ష అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అధ్యక్ష, అంటే జనరల్ గా ఈ స్పైవేర్ ఇవన్నీ కొనాలంటే సహజంగా అధ్యక్ష
ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. అయితే ఆ సమయం గురించి మనం చర్చించినట్లయితే అధ్యక్ష 18/3/2021లో ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది అధ్యక్ష. విజయవాడలో ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ కంప్లైంట్ లో ఉన్న సారాంశం ఏమంటే అధ్యక్ష, యుఏవి ఏదైతే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ఉంటుందో అదేవిధంగా ఏదైతే ఏరోస్టాట్ ఉంటాయో, అంటే ఇవి రెండు మన సామాన్య మానవునికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అధ్యక్ష, మనం ఏదైతే డ్రోన్ అంటామో ఆ డ్రోన్లు అధ్యక్ష, ఇవి రకరకాల డ్రోన్లు. ఈ డ్రోన్లు కొనాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అధ్యక్ష, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ శ్రీ ఏబి వెంకటేశ్వరరావు గారు, ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక ప్రపోజల్ అప్పటి డీజీపీ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఏమని అధ్యక్ష, సహజంగా ఇటువంటి ఏదైనా కానీ స్పైవేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ కొనాలంటే దాన్ని ఆ కరెక్ట్గా ఉందా లేదా, దాని స్పెసిఫికేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ తేలేంత ఒక టెక్నికల్ కమిటీ ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే టెక్నికల్ ఇవాల్యుయేషన్. ఇప్పుడే ఇంతకు ముందు చెప్పాను కదా అధ్యక్ష, సుప్రీం కోర్టు ఏదైతే ఒక కమిటీ విచారించేదానికి మరి ఏదైతే ఇన్కార్పొరేట్ చేసిందో ఆ కమిటీ చైర్మన్ ఒక ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు ఉన్నా కూడా కింద హెల్ప్ చేసేదానికి సహాయపడేదానికి మాత్రం మొత్తము టెక్నికల్ పీపుల్ ఉన్నారు అధ్యక్ష. ఎవరు, ఐఐటి బాంబే నుంచి ఒకరు, మరి అదేవిధంగా వివిధ టెక్నికలీ కాంపిటెంట్ పీపుల్ ను పెడతారు అధ్యక్ష. అదేవిధంగా టెక్నికల్ పీపుల్ ను లేకుండా తనకై తాను అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ శ్రీ ఏబి వెంకటేశ్వరరావు గారు మరి ఒక డ్రోన్స్ అధ్యక్ష, అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అండ్ ఏరోస్టాట్, ఈ రెండు రకాల డ్రోన్స్ ను కొనేదానికి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రతిపాదన చేయడం అధ్యక్ష ఎప్పుడు 2017 అధ్యక్ష. అయితే 30/8/2017 ఆగస్టు 30/2017లో అప్పటి డీజీపీ గారు మరి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ కు ఒక ఉత్తరం రాయడం జరిగింది అధ్యక్ష. ఇది ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఇది సెక్యూరిటీ పర్పస్ కోసము ఇంటెలిజెన్స్ చీఫ్ అడుగుతున్నారు, కాబట్టి ఈ డ్రోన్స్ ను కొనేదానికి ప్రాపర్ విధానంతో పాటు మీరు కొనండి అని చెప్పి అప్పుడు స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కొనేదానికి వాళ్ళు అభిప్రాయపడ్డారు అధ్యక్ష. అయితే ఈ మొట్టమొదట ఈ లెటర్ ఎప్పుడు అధ్యక్ష రాయడము 30/8/2017 అధ్యక్ష. ఆ తర్వాత కొనేదానికి సప్లై చేసేదానికి ఎవరు ముందుకు వచ్చినారంటే అధ్యక్ష 4 కంపెనీలు. ఆ 4 కంపెనీలు ఎవరు, మెస్సర్స్ రేడియల్ కోరల్ డిజిటల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు, మెస్సర్స్ ఆల్సాప్ హెలికైట్స్ లిమిటెడ్ ఇంగ్లాండ్, మెస్సర్స్ ఆర్టీ ఇన్ఫ్లేటబుల్ ఆబ్జెక్ట్స్ లిమిటెడ్ ఇజ్రాయెల్ అధ్యక్ష, మెస్సర్స్ ఎన్విఎం స్కైటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గురుగాం అధ్యక్ష. అంటే ఒక కంపెనీ వచ్చేసి బెంగళూరు, ఒక కంపెనీ వచ్చేసి ఇంగ్లాండ్, ఇంకొక కంపెనీ వచ్చేసి ఇజ్రాయెల్, ఇంకొక కంపెనీ వచ్చేసి మరి గురుగాం ఇండియా. అయితే వీళ్ళన్నిట్లో అధ్యక్ష టెక్నికల్ ఎవాల్యుయేషన్ పోయేటప్పటికి 3 కంపెనీలు అసలు రానే రావు అధ్యక్ష. ఎవరు రారంటే పార్టిసిపేషన్ కు మొట్టమొదట ఎవరైతే మేము కూడా ఈ మెటీరియల్ సప్లై చేస్తాము, ఈ డ్రోన్ సప్లై చేస్తామని వస్తారో వాళ్ళు 3 డ్రాప్ అవుతారు అధ్యక్ష. ఎవరు 3 డ్రాప్ అయిన వాళ్ళంటే రేడియంట్ కోరల్ డిజిటల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు డ్రాప్ అయిపోతారు, ఆల్సాప్ హెలికైట్స్ లిమిటెడ్ ఇంగ్లాండ్ డ్రాప్ అయిపోతారు, ఎన్విఎం స్కైటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుడ్గావ్ డ్రాప్ అయిపోతారు, ఒక ఆర్టీ ఇన్ఫ్లేటబుల్ ఆబ్జెక్ట్స్ లిమిటెడ్ ఇజ్రాయెల్ మాత్రం ఉండిపోతారు అధ్యక్ష. ఉండిపోయిన తర్వాత వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేస్తారు, ఫైనాన్షియల్ బిడ్ లో వాళ్ళను క్వాలిఫై చేస్తారు అధ్యక్ష. అయితే ఇక్కడ తిరకాస్తుంది. ఎవరి ఆర్టీ ఇన్ఫ్లేటబుల్ ఆబ్జెక్ట్స్ లిమిటెడ్ ఇజ్రాయెల్ అంటే ఈ ఆర్టీ ఇన్ఫ్లేటబుల్ ఆబ్జెక్ట్స్ వాళ్లకు ఇండియాలో సంబంధించిన డీలర్ ఎవరంటే ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్. ఆకాశం అడ్వాన్స్ సిస్టమ్ ఎవరు అంటే దాంట్లో మెయిన్ ప్రమోటర్ వచ్చేసి చేతన్ సాయి కృష్ణ ఆలూరు. చేతన్ సాయి కృష్ణ ఆలూరు ఇస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అంటే ఇంచుమించు ఫౌండర్ ఆఫ్ ద కంపెనీ. ఎవరు చేతన్ సాయి కృష్ణ ఆలూరు అంటే స్వయాన ఏబి వెంకటేశ్వరరావు గారి కుమారుడు అధ్యక్ష. చూడండి అధ్యక్ష, ఇది ఎప్పుడు అధ్యక్ష ఇదంతా జరిగిండేది 2017. మమతా బెనర్జీ గారు ఎప్పుడు అధ్యక్ష చెప్పిండేది జరిగిందని 17, 18, 19 ఆ ప్రాంతంలో. అయితే ఆ తర్వాత అధ్యక్ష పోనీ ఈ ఆకాశం కంపెనీ ఏదైతే ఉందో ఆకాశం కంపెనీ, ఈ ఆకాశం కంపెనీ ఏదన్నా పూర్వం స్వాతంత్రం అప్పటి నుంచి వచ్చిన కంపెనీనా? పోనీ వద్దులే 1970లో స్థాపింపబడిందా? పోనీ వద్దులే 1990లో స్థాపింపబడిందా? పోనీ వద్దులే 2001లో స్థాపింపబడిందా? కాదు అధ్యక్ష, 2017 అధ్యక్ష. 2017లో కూడా ఎప్పుడు స్థాపించినారు అధ్యక్ష? ఇది
11/7 స్థాపించబడిన అధ్యక్ష 11/7/2017. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ డ్రోన్స్ ను నేను కొంటానని చెప్పి 14/6/2017 జూన్ 2017లో ఇది కొనాలి అని చెప్పి డీజీపీ గారికి ప్రపోజల్ పెడతారు. అదే జూన్లో ప్రపోజల్ పెడతారు. జూలైలో ఈ ఆకాశం కంపెనీని స్థాపిస్తారు. స్థాపించిన తర్వాత ఎంతకు తెలిసిన అధ్యక్ష ఇది అంటే జూన్లో ప్రపోజల్ పెడతారు, జూలైలో స్థాపిస్తారు కంపెనీ. ఆ కంపెనీ ద్వారా ప్రభుత్వానికి సప్లైకి వస్తారు. సప్లైకి వచ్చినప్పుడు టెండర్లు ఫ్లోట్ చేస్తారు. 4 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తుంది. ఒకటి బెంగళూరు కంపెనీ, ఒకటి ఇంగ్లాండ్ కంపెనీ, ఒకటి గుడ్గావ్ కంపెనీ, ఒకటి మన ఆకాశం కంపెనీ. మన ఆకాశం కంపెనీ మిగులుతుంది, మిగతా 3 కంపెనీలు మాయమైపోతాయి కనపడకుండా. ఇది సబ్జెక్ట్ అధ్యక్ష. పోనీ డ్రోన్లు కూడా అధ్యక్ష. ఏం డ్రోన్లు అధ్యక్ష? మనం కూడా చూస్తున్నాం అధ్యక్ష. డ్రోన్లు ఇంచుమించు పెళ్లిళ్లలో చూస్తాం కదా అధ్యక్ష. అదొక సింపుల్ డ్రోన్. ఆ సింపుల్ డ్రోన్ నుంచి కొంచెం హైయర్ పెద్ద డ్రోన్స్ ఉంటాయి. ఆ పెద్ద సైజు ఉంటాయి, పైనుంచి పోతాయి, ఫిల్మ్స్ తీస్తాయి, మన సర్వేయింగ్ చేస్తాయి, ఫారెస్ట్ లేకపోతే రకరకాలు ఉంటాయి అధ్యక్ష. అయితే 25 కోట్ల వ్యయంతో కొనాలని చెప్పి ప్రతిపాదన అధ్యక్ష. 25 కోట్లతో డ్రోన్ అని చెప్పి ప్రతిపాదన. ఈ ప్రతిపాదన చూసినట్లయితే అధ్యక్ష దానితో పాటు ఇంకొకటి కూడా అధ్యక్ష, మన డ్రోన్లు మామూలు డ్రోన్లు ₹1,00,000 నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఆ విధంగా ఉంటాయి. 1,00,000 నుంచి కూడా డ్రోన్లు అధ్యక్ష. మనం పెండిళ్లలో చేస్తుంటాం కదా, అదొక సింపుల్ డ్రోన్. మనం పైనుంచి తీస్తాం కదా అధ్యక్ష, అదొక డ్రోన్. ₹1,00,000 నుంచే స్టార్ట్ అవుతాయి అధ్యక్ష. 5 లక్షలు, 10 లక్షలకు మంచి డ్రోన్లు దొరికే అవకాశం ఉంది. ఇంకా స్పెషలైజ్డ్ అంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు అధ్యక్ష. కాకపోతే ఎక్కడ 5 లక్షలు, 10 లక్షలు, ఎక్కడ 25 కోట్లు, ఎక్కడ 25 కోట్లు, ఎక్కడ జూన్ 2017లో ప్రపోజల్ పెడతారు. అదేవిధంగా అధ్యక్ష జూలై 2017లో ఏమో కంపెనీ స్థాపిస్తారు. స్థాపించిన తర్వాత అధ్యక్ష ఏబి వెంకటేశ్వరరావు గారు ఇజ్రాయెల్కు పోతారు అధ్యక్ష. ఎప్పుడు పోతారు అధ్యక్ష ఇజ్రాయెల్కు? ఏబి వెంకటేశ్వరరావు గారి సుదీర్ఘమైన మరి సర్వీసులో ఎన్నిసార్లు ఇజ్రాయెల్ పోయినా నాకు తెలియదు. కానీ ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే కరెక్ట్గా 2017లో మళ్ళీ అంటే 2/4/2017లో ఒకసారి పోతారు, 19/11/2017లో ఇంకోసారి పోతారు అధ్యక్ష. చూడండి అధ్యక్ష అంటే ఏ విధంగా మనకు సెట్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఒక డౌట్ వస్తుంది అధ్యక్ష. ఈ ఇల్లీగల్ పని ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇల్లీగల్ గానే చేయాలి. లీగల్ గా చేసేదానికి కుదరదు. ఇప్పుడు లీగల్ గా చేసేదానికి కుదిరితే అందరు తీసుకుంటారు కదా అధ్యక్ష. ఇప్పుడు మన జీవితాల్లో ఏం జరుగుతుందని చెప్పి ఒకవేళ న్యాయపరంగా చట్టపరంగా ప్రతి ఒక్కరు ప్రభుత్వం మన జీవితాన్ని చూసే పాట అయితే ప్రజాస్వామ్యం ఎందుకు అధ్యక్ష? ఇంకా అది వీలు పడదు కాబట్టే అది ఇల్లీగల్ ఐటమ్. మరి ఇల్లీగల్ ఐటమ్ ను తెచ్చుకునేదానికి ఇక్కడ అదే పీరియడ్ లో 25 కోట్లు ఖర్చు పెట్టాలని భావించినారు త్రూ డ్రోన్స్. అంటే మనకేమనిపిస్తుంది అధ్యక్ష దీనివల్ల? అంటే ఐడియా అనేది ఆ విధంగా అధ్యక్ష. దాని తర్వాత ఎంత ఆతృత అంటే అధ్యక్ష వీళ్ళు 16 కోట్లు శాంక్షన్ అవుతుంది అధ్యక్ష. 16 కోట్లు శాంక్షన్ అయిన తర్వాత 25 కోట్లకు చాలదని చెప్పి ఆల్రెడీ 3.37 కోట్లు లెఫ్ట్ ఓవర్ బడ్జెట్ ఉంది. అర్జెంటుగా దాన్ని ఇచ్చేసేయండి. అదేవిధంగా 4 కోట్లు మరి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాన్ని క్యాన్సిల్ చేసి ఇవ్వండి. అంటే 3.37 కోట్లు, 4.800 కోట్లు, ఇవి కూడా 16 కలిపి ఇచ్చేసేయండి చెప్పి మళ్ళీ లెటర్ రాస్తారు అధ్యక్ష. ఈ లెటర్ రాసిన తర్వాత స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఫైనలైజ్ చేస్తారు అధ్యక్ష. ఫైనలైజ్ చేసేటప్పటికి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ వచ్చేసి 22.19 కోట్లకు అధ్యక్ష. ఏరోస్టాట్ వచ్చేసి 3.31 కోట్ల అధ్యక్ష. రెండు కలిసి ఇంచుమించు 25.5 కోట్ల అధ్యక్ష. అయితే ఆ తర్వాత మళ్ళా ఎందుకైనా మంచిదని చెప్పి ఏదో జరిగింది అధ్యక్ష. జరిగినప్పుడు ఏమైంది, వివిధ పోలీస్ అధికారులందరూ కూడా మళ్ళీ ఒక గ్రూప్ గా కూర్చొని ఫర్ సమ్ రీజన్ నాట్ నోన్ టు ఎనీబడి ఆర్ మేబీ వీ కెన్ అండర్స్టాండ్, అర్థం చేసుకోవచ్చు, సడన్ గా దాన్ని రద్దు చేసినారు అధ్యక్ష. రద్దు చేసిన తర్వాత కూడా వెంకటేశ్వరరావు గారు మరి పదే దాన్ని పునరుద్ధరించమని అడిగిన కరస్పాండెన్స్ కూడా కనపడుతూ ఉంది అధ్యక్ష. అయితే ఇదే సమయంలో మన ప్రధాన సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సేమ్ ఇదే సమయంలో అధ్యక్ష తన ఫోను ట్యాంపర్ అయింది, మానిటర్ అయింది అని చెప్పి ఒక రిక్వెస్ట్ వేయడం జరిగింది అధ్యక్ష. ఏమని రాసినారు అధ్యక్ష దాంట్లో? తన నంబరు 9912341001, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంకా కొంతమందికి సంబంధించిన ఫోన్లు, ఇవన్నీ కలిసి కూడా 24/12/2018కి సంబంధించిన ఒక లెటర్ ద్వారా ఇది
ఆథరైజ్డ్ ట్యాపింగ్ లో పెట్టడం జరిగింది. ఎవరితో పాటు పెట్టడం జరిగింది అధ్యక్ష? టెర్రరిస్టులు, ఇంకొక రకమైన మరి ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కు సంబంధించిన లిస్టులో ఈ లిస్ట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇది పెడుతూనే అప్పటికి తన అఫిడవిట్ లో ఏమని రాసినారంటే అధ్యక్ష, ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, అప్పటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటే అప్పటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఎవరు అధ్యక్ష? ఏబి వెంకటేశ్వరరావు గారు. తను రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన అఫిడవిట్లు ఏమంటున్నారంటే, చాలా కీలకమైన సమయం ఏదైతే ఉందో నిజంగా టెర్రరిస్టుల మీద నిజంగా ఏదన్నా మరి రాష్ట్రానికి కానీ మావోయిస్ట్ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మావోయిస్టుల మీద ఏదైతే మనము సర్వేలెన్స్ పెట్టాలనో నిఘా పెట్టాలనో వాళ్ళ మీద నిఘా పెట్టకుండా అనవసరంగా నా మీద నిఘా పెట్టారని చెప్పి రామకృష్ణారెడ్డి గారు పెట్టిన అఫిడవిట్ అధ్యక్ష. అదే సమయం అధ్యక్ష, అదే సమయంలో విత్ ఆథరైజ్ దీంతో పాటు పెట్టి ఇన్ఫాక్ట్ ఇది ఏమని చెప్తున్నారు అధ్యక్ష, ఇది సెక్షన్ 5(2) ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885కు అదేవిధంగా 19(1) ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 19(1) and 21 19(1) మరియు 21 మరి రాజ్యాంగానికి మరి అదేవిధంగా 69 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కు విరుద్ధంగా ఉంది అని చెప్పి ఆ రోజు రిట్ ఫైల్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. పోనీ ఇవన్నీ చూసిన తర్వాత అధ్యక్ష మనకు ఏం జరిగింది అని చూసినట్లయితే అందాజుగా వీళ్ళ ఆలోచన ఏంటంటే అధ్యక్ష, ఈ స్పైవేరు ఇటువంటివన్నీ తెచ్చి వాటితో పాటు అధ్యక్ష వీళ్ళు ఒక వివిధ రకాలుగా నిఘాతో పాటు రాజకీయ నాయకుల మీద నిఘాతో పాటు వ్యక్తిగతంగా ప్రతి మనిషి మీద కూడా ప్రతి ఓటర్ మీద కూడా నిఘా చేసేదానికి వీళ్ళు మళ్ళీ ప్రయత్నించారని చెప్పి మనకు తెలుస్తుంది అధ్యక్ష. ఏ విధంగా తెలుస్తుందంటే అధ్యక్ష, వీళ్ళు ఐటీ గ్రిడ్ అనేది ఒక కంపెనీ ఉంది అధ్యక్ష. ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ మీద 2/3/2019లో మాదాపూర్ మరి పోలీస్ స్టేషన్ సైబరాబాద్ హైదరాబాద్ కు సంబంధించి ఒక కంప్లైంట్ లాడ్జ్ అయింది అధ్యక్ష. ఏమి కంప్లైంట్ అంటే, సేవామిత్ర అనే ఒక యాప్ పెట్టి ఆ సేవామిత్ర యాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంచుమించు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఓటర్ మీద కూడా నిఘా పెట్టి ఆ నిఘా ద్వారా వాళ్ళు ఏ పార్టీకి ఓటేసేదానికి అవకాశం ఉంది అని చెప్పి అది కనుక్కున్న తర్వాత ఆ ఓట్లను తొలగించేదానికి ప్రయత్నం చేసినట్లు మరి మన దగ్గర ఆధారాలు కనపడుతున్నాయి. అదేవిధంగా కంప్లైంట్ ఫైల్ అయింది, ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో ఉందని చెప్పి ఈ రోజు సభకంతా కూడా తెలియజేస్తా ఉన్నా. సభ ద్వారా రాష్ట్రానికి కూడా 5 కోట్ల ఆంధ్రులకు కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నారు. దీంట్లో మోడస్ ఆపరెండి ఏంటంటే అధ్యక్ష, వీళ్ళు మామూలుగా ఆధార్ డేటా ఉంటుంది అధ్యక్ష, యుడై అంటారు, UIDAI. ఆధార్ డేటా అంతా కూడా ఒక చోట ఉంటుంది అధ్యక్ష. అంటే మన పేరు, మన యూనిక్ ఆధార్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధ్యక్ష, ఈ ఆధార్ డేటానంతా కూడా వాస్తవానికి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో స్కీమ్స్ ఉంటాయో బెనిఫిట్స్ స్కీమ్స్ వాడుకునే దానికి ఆ యూనిక్ నంబర్ కోసము మనము ఆధార్ డేటాలో ఉండే ఏకైక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఒకటి వాడతాం అధ్యక్ష. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చేశారంటే అధ్యక్ష, వీళ్ళు ప్రజా సాధికార సర్వే PSS అని 2016లో మొదలు పెట్టినారు అధ్యక్ష. ఏం చేసినారు ఈ ప్రజా సాధికార సర్వే అంటే, వీళ్ళు ఎక్కడెక్కడుండే మనకున్న స్కీములు ఏవైతే ఉన్నాయో ఆ స్కీములన్నీ కూడా ఎవరైతే దాంట్లో లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు సంబంధించిన వివరాలన్నీ తీసుకున్నారు అధ్యక్ష. ఇది ఏ విధంగా తీసుకున్నారు అధ్యక్ష, బహుశా ఇక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు అందరూ కూడా తెలిసే ఉంటుంది. VROలు VRAలు అప్పట్లో ఇంటికి పోయి మీకు రైతులది మన రుణమాఫీ అది సరిగ్గా చేయలే కాబట్టి మనకు గుర్తు కూడా రాదు పేరు. ఆ రుణమాఫీ ఉంటుంది కదా అధ్యక్ష, రుణమాఫీ అయిందా లేదా, మీరుగైనా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మీకు రుణమాఫీ అవుతుంది, లేకుంటే కాదు, మీకు ఇండ్లు వస్తుంది, లేకుంటే కాదు. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీకి మీరు సబ్స్క్రైబర్ అయితే మీరు పార్టీని మీరు ఒకవేళ మీరు మెంబర్షిప్ తీసుకుంటే అప్పుడు వస్తాయి, లేకుంటే లేదని చెప్పి ఒక పెద్ద ఇది జరిగింది. అప్పటి మనం ప్రతిపక్షం ఉన్నప్పుడు మనం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ చాలా సార్లు దీని మీద ఆందోళన చేయడం కూడా జరిగింది అధ్యక్ష, బహుశా అందరికి గుర్తే ఉంటుంది. సో ప్రజా సాధికార సర్వే తర్వాత ప్రకారంగా వీళ్ళు పోయి ఇంటింటికి పోయి సేకరించినారు అధ్యక్ష. ఆ తర్వాత RTGS అని ఒక సంస్థ పెట్టినారు అధ్యక్ష, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అని. ఈ RTGS ద్వారా ఏం చేస్తారంటే అధ్యక్ష, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకున్నారు అధ్యక్ష. అంటే ఈ ఇంటింటికి తిరిగినది ఏదైతే ఉందో ఈ డేటా అంతా కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక సెంటర్ కు తెచ్చుకున్నారు అధ్యక్ష. ఆ తర్వాత గుర్తుంది అధ్యక్ష, 111100 అని పొద్దు నుంచి మనకు ఫోన్ వస్తుంది, నువ్వు సంతోషంగా ఉన్నావా, నీకు అన్ని బాగానే ఉందా, నీకు అవి వచ్చినాయా, నీకు ఇవి వచ్చినాయా. ఓ రోజు నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష,
నాకు బాగా గుర్తు అధ్యక్ష, నేను గుంటకల్కి పోతూ ఉంటాను ఏదో పని మీద. నాకు ఇట్లా ఒక ఫోన్ చేసి మీరు సంతోషంగా ఉన్నారంటే నేను చెప్పేదంతా మీరు వింటానంటమ్మా, నేను చెప్తాను అని అనమాట. సో ఆడెవరు ఆయమ్మ బ్యాక్ అండ్ ఆపరేషన్ ఆయమ్మ, పర్వాలేదు సార్ చెప్పండి అని అన్న తర్వాత నేను సంతోషంగా లేనమ్మా, నాకు ఏమీ లేదు ఇక్కడ, మొత్తం మా అపోజిషన్ ఓడిపోయిన ఆయన ఉన్నాడు, ఈయన మొత్తం దోచుకుంటున్నాడు కంప్లీట్ చేసి, అసలు మేము ఏదన్నా అన్యాయాన్ని ఎదుర్కొనేదానికి పోతే కూడా వాళ్ళు అడ్డగిస్తూ ఉన్నారు, ప్రతి దానికి ఇట్లా కలెక్షన్ పెట్టినారు, ఇంటికి కలెక్షన్ పెట్టినారు, దానికి అన్ని చెప్తే ఆయన ఓపిక ఉండి ఫైనల్ గా మీరు ఎవరు సార్ ఇంత పని అంటే నేను లోకల్ ఎమ్మెల్యే అమ్మ, డోన్కి ఎమ్మెల్యే నేను అని చెప్పి. వాస్తవానికి అధ్యక్ష ఈ 1100 బహుశా గుర్తే ఉంటుంది అనుకుంటా అందరికి. ఈ 1100 ద్వారా కనుక్కుంటారు అధ్యక్ష, అంటే ప్రజా సాధికార సర్వే ద్వారా మొత్తం ఇంటింటికి పోయి కనుక్కున్నారు అధ్యక్ష. ఆర్టీజీఎస్ లో ఇంటిగ్రేట్ చేసినారు. 1100 ద్వారా ఫోన్ చేస్తారు. అంటే వాళ్ళ మోడస్ ఆపరెండి ఏమంటే అధ్యక్ష, వాళ్ళ విధానం ఎట్లంటే, ఇప్పుడు ఉదాహరణకు అధ్యక్ష ఒక రాముడు ఉంటాడు, రామునికి వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రజా సాధికార సర్వే ద్వారా రామునికి ఏమేమి అందినాయని చెప్పి చూసుకుంటారు. రుణమాఫీ అయిందా లేదా, ఇండ్లు వచ్చిందా లేదా, బియ్యం వస్తుందా లేదా, బియ్యం కార్డు ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటారు అధ్యక్ష. చూసుకున్న తర్వాత నీకు అంత బాగుంది అని చెప్పి 3 సార్లు అడుగుతారు అధ్యక్ష, ఒకే మనిషికి కంటిన్యూస్ గా 3 సార్లు 4 సార్లు. ఒకవేళ బాగలేదంటే వాళ్ళ ఆలోచన ఎట్లంటే, వీళ్ళు ఇన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు బాగలేదంటున్నారు, వీళ్ళు తెలుగుదేశంకు ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళని ఓట్ల నుంచి తొలగిస్తే బెటర్ అని చెప్పేది వాళ్ళ ప్లాన్ అధ్యక్ష. ఇది ఫైనల్ గా ఇదంతా చేసేదానికి అధ్యక్ష, ఎందుకంటే ఈ సభ ద్వారా ఈ రోజు మొత్తం రాష్ట్రానికి 5 కోట్ల మందికి ఏం జరిగిందని తెలియాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది అధ్యక్ష. నెక్స్ట్ ఏం చేస్తారంటే అధ్యక్ష, వీళ్ళు సేవామిత్ర అని పెట్టినారు అధ్యక్ష. ఏమి సేవామిత్ర అంటే, ప్రతి 100 ఇండ్లకు వాళ్ళు సేవామిత్ర అని చెప్పి, అదేమంటారు చిన్నది ట్యాబ్ ఇచ్చినారు అధ్యక్ష. ఆ ట్యాబ్ ఇచ్చేసి ఆ ట్యాబ్ కూడా ఎట్లుంటుందో చూపిస్తా అధ్యక్ష. ఇదో స్మైలింగ్ ఫేస్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చూడండి అధ్యక్ష, ట్యాబ్ ఇదే ట్యాబ్. ఈ ట్యాబ్ అధ్యక్ష, ఈ ట్యాబ్ ద్వారా ప్రతి 100 ఇండ్లకు ఒక వ్యక్తి అధ్యక్ష, ఒక వ్యక్తి 100 ఇండ్లకు పోయి ఆ 100 ఇండ్లకు పోయి వాళ్ళను ప్రతి ఒక్కరిని అడుగుతారన్నమాట అధ్యక్ష. ఏమని? సేమ్ ఇదే క్వశ్చన్ అధ్యక్ష, ప్రజా సాధికార సర్వేలు ఏదైతే వచ్చిందో అవే ప్రశ్నలు, ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రశ్నలు, ఇంటింటికి పోయి మీరు సంతోషంగా ఉండారా లేదా అని చెప్పి. అప్పుడు మనకి ఇది బయటపడింది అధ్యక్ష. ఎట్లా బయటపడిందంటే, ఆ ట్యాబ్ దగ్గరికి పోయినప్పుడు ఏమైందంటే అధ్యక్ష, వాళ్ళల్లో ఆ ట్యాబ్ లో పేరు ఎప్పుడైతే కొడతారో, దాంట్లో ఎంటర్ చేస్తారో, పేరు ఎంటర్ చేసిన వెంటనే మొత్తం ఆధార్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తున్నాయి అధ్యక్ష. ఆధార్ డీటెయిల్స్ అనేది ఎవరి దగ్గర ఉండకూడదు, ఆధార్ డీటెయిల్స్ అనేది ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉండకూడదు. మరి ఆధార్ డీటెయిల్స్ ఈ పార్టీకి సంబంధించిన దానికి ఎట్లా పోయిందని చేసి అప్పుడు ఈ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఏది అధ్యక్ష ఈ కంప్లైంట్? 2/3/2019 సైబరాబాద్ మాదాపూర్ గుత్తాలలో. అప్పుడు ఏమని చెప్పిన అంటే అధ్యక్ష, ఇంక్లూడింగ్ దాంట్లో కలర్ ఫోటోగ్రాఫ్స్ తో పాటు ఉంది అధ్యక్ష. అప్పుడు మళ్ళీ ఆలోచించడం జరిగింది అధ్యక్ష ఇన్వెస్టిగేషన్. ఏమని? ఒకవేళ ఓటర్ లిస్ట్ నుంచి అంటూ తీసింటే, ఓటర్ లిస్ట్ నుంచి తీస్తే బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, కానీ కలర్ ఫోటోగ్రాఫ్ ఎక్కడ వచ్చింది అంటే, కలర్ ఫోటోగ్రాఫ్ సాధికార సర్వే ద్వారా మరి సేవామిత్ర ద్వారా ఇంటింటికి తిరిగి మొత్తం కలర్ ఫోటోలు సేకరించినారు. ఆ కలర్ ఫోటోలు దీంట్లో ఎంటర్ అయినాయి. దీంట్లో ఆధార్ కు సంబంధించిన డేటా, వ్యక్తిగత సమాచారం ఎవరిది అంటే, మన గురించి కానీ, మన ఇంట్లో మహిళల గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, మన బ్యాంక్ అకౌంట్ల గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ప్రైవేటు టీడీపీ సంస్థలోకి పోయిందని చెప్పి ఆ రోజు తెలిసింది అధ్యక్ష. తెలిసిన తర్వాత అధ్యక్ష కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లో భాగంగా అధ్యక్ష, వాస్తవానికి నిజం చెప్పాలంటే ఇది ఘోరాతి ఘోరమైన నేరం అధ్యక్ష. ఎటువంటి ఉదాహరణలు వచ్చినాయంటే అధ్యక్ష, ఉదాహరణకు ఒక అబ్బాయి శ్రీధర్ రెడ్డి నలివాల 2014 ఎలక్షన్లలో తనకు ఓటు ఉంది. తన ఊరు వచ్చేసి ముదుకూరు, మైదుకూరు మండలం, కడప. కానీ ఆ ఓటు తీసేసినారు. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ అధ్యక్ష, మణికంఠ 2014లో ఓటు ఉంది. మరి తిరుపతి రూరల్, చిత్తూరు ఓటు అప్పట్లో వేసినాడు, కానీ ఓటు తీసేసినారు అధ్యక్ష. దడిగల బావయ్య 2014లో ఓటు వేసినారు. సొంత ఊరు ఊబిచర్ల, అనంతపురము, అయినా ఓటు తీసేసినారు అధ్యక్ష. సొంత అధ్యక్ష ఇది పెగాసిస్ ఇస్ వన్ స్టోరీ. అంటే వీళ్ళు చేసిన విపరీతమైన దుర్మార్గాలలో పెగాసిస్ అనేది ఒక భాగం. పెగాసిస్ తో పాటు ఇతర దుర్మార్గాలు ఏవైతే చేసినాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద మనము ఖచ్చితంగా దీన్ని పర్మనెంట్ గా దీనికి ఒక స్వస్తి చెప్పేటట్లు చేసి, మరి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాల్సిన బాధ్యత కూడా మన దగ్గర ఉందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి అధ్యక్ష దీని మీద మీరు గట్టి చర్య తీసుకొని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.